Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, అమరావతి అంటే ఒక వైట్ ఎలిఫెంట్. దానికి ఎంత డబ్బులు పెట్టినా అది తింటానే ఉంటుంది, కానీ ఏం పనికిరాదు అనే స్టోరీని జనాల్లోకి సక్సెస్ఫుల్గా ఎలాగ తీసుకెళ్ళగలిగారు? అండ్ నిజంగా అమరావతి పని అయిపోయిందా? అండ్ ఎలాగా అమరావతిని ఒక ఇంపాసిబుల్ సిటీగా మ్యానుఫ్యాక్చర్ చేశారో ఒక 5 పాయింట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఒకసారి అమరావతి అనేది ఒక క్యాపిటల్ సిటీ, అలాంటి ఎమోషన్స్ అన్ని ఒకసారి పక్కన పెట్టేసి అసలు గ్రీన్ఫీల్డ్ సిటీకి రిక్వైర్మెంట్ ఉందా? గ్రీన్ఫీల్డ్ సిటీ అంటే కొత్తగా ఒక ప్లేస్ని ఫ్రమ్ స్క్రాచ్ సిటీగా డెవలప్ చేయడం. బ్రౌన్ఫీల్డ్ సిటీ అంటే ఉన్న ప్లేస్ని, ఉన్న సిటీని ఇంకా ఎక్స్పాండ్ చేయడం అనమాట. సో మనకు అసలు ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ రిక్వైర్మెంట్ ఉందా? వరల్డ్ వైడ్ ఈ గ్రీన్ఫీల్డ్ సిటీస్, కొత్తగా సిటీస్ బిల్డ్ చేస్తున్న కంట్రీస్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఫ్రెండ్స్, నేను చెప్పేది మీరు వింటే కుర్చీలోంచి కింద పడతారు సర్ప్రైజ్ అయ్యి. మ్యాటర్ ఏంటంటే వరల్డ్ వైడ్ న్యూ సిటీస్ని బిల్డ్ చేయడంలో, న్యూ సిటీస్ని డెవలప్ చేయడంలో ఒక బూమ్ నడుస్తుంది. ఈ బూమ్ ఏదో నిన్న మొన్న స్టార్టింగ్ బూమ్ కాదు, ఎన్నో ఇయర్స్ నుంచి కొత్త సిటీస్ని బిల్డ్ చేయడం అనే బూమ్ నడుస్తుంది. డెవలప్డ్ కంట్రీసే కాదు, మనలాగా డెవలపింగ్ కంట్రీస్, మనకన్నా పూరర్ కంట్రీస్ కూడా ఈ కొత్త సిటీస్ని బిల్డ్ చేసే పనిలో చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. ఏ కంట్రీస్ బిల్డ్ చేస్తున్నాయి ఆ సమ్మరీ కూడా మీకు చెప్తాను. దానికి వచ్చే ముందు అసలు ఇండియాలో గ్రీన్ఫీల్డ్ సిటీస్ అవసరం ఎంత ఉంది? ఊరికే విషయం లేకుండా మన సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా మొత్తంలో 8 కొత్త అర్బన్ హబ్స్ని డెవలప్ చేసే పనిలో పడదు కదా. సో ఇండియాలో న్యూ సిటీస్కి, గ్రీన్ఫీల్డ్ సిటీస్కి రిక్వైర్మెంట్ ఉందా అంటే బోలెడంత ఉంది. ఇండియాలో మనకున్న 142 కోట్ల పాపులేషన్లో 35% అర్బన్ ఏరియాస్లో ఉంటారు. అంటే సుమారు 50 కోట్ల మంది సిటీస్, టౌన్స్లో ఉంటారనమాట అర్బన్ ఏరియాస్లో. 2051 కల్లా, 2051 సంవత్సరం కల్లా మన పాపులేషన్ 167 కోట్లకి రీచ్ అవుతుంది అనేది ఎస్టిమేట్. అదే టైంకి చైనా లాంటి కంట్రీలో ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ ద పాపులేషన్ అర్బన్ ఏరియాస్లో ఉంటారు. అండ్ వరల్డ్ వైడ్ 50% కన్నా ఎక్కువ జనాభా అర్బన్ ఏరియాస్లో ఉంటారు. కానీ ఇండియాలో లెట్సే మనకున్న పాపులేషన్ ఎస్టిమేట్కి 2051 సంవత్సరంకి లెట్సే 50% పాపులేషనే అర్బన్ ఏరియాస్లో ఉంటున్నారు అనుకుందాం. అది లోయెస్ట్ ఎస్టిమేట్ అనమాట. ఇప్పుడు కరెంట్ 50 crores ఉండే జనాభా కాస్త 83.5 crores అవుతారు. 83.5 కోట్ల మంది జనాభా 2051 సంవత్సరం కల్లా అర్బన్ ఏరియాస్లో ఉంటారు ఇండియాలో. దిస్ ద ఎస్టిమేట్. అంటే ఆల్రెడీ కంజెస్ట్ అయిపోయిన సిటీస్, టౌన్స్ ఈ ప్రస్తుతం 50 కోట్ల మందిని ఫెసిలిటేట్ చేయగలుగుతుంటే ఇందులోకి ఇంకొక 33.5 కోట్ల మంది రాబోతున్నారు. ఇప్పుడున్న టాప్ సిటీస్, అర్బన్ ఏరియాస్ డ్రైనేజ్ సిస్టమ్స్ ఎంత బాగుంటాయో, రోడ్స్ కంజెషన్ లేకుండా ఎంత ఫ్రీగా ఉంటాయో, ట్రాఫిక్ అండ్ పొల్యూషన్ లేకుండా ఎంత హాయిగా ఉంటాయో వాటి గురించి మనం స్పెషల్గా చెప్పుకోని అవసరంలా. ఇలాగ ఉన్న అర్బన్ సెటప్లో ఇప్పుడు కొత్తగా ఇంకో 33.5 కోట్ల మంది యాడ్ అయ్యారనుకోండి, ఏంటి పరిస్థితి? అవి ఫిట్ చేయగలవా? ఖచ్చితంగా అవి బేర్ చేయలేవు. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, కొత్త సిటీస్ డెవలప్మెంట్ ప్రపోజల్స్ ఏమైనా ఉంటే ఇన్వైట్ చేస్తే 26 ప్రపోజల్స్ వెళ్ళినాయి అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇందులో కనుక మీరు ఓన్లీ సంపన్న రాష్ట్రాలే పంపించుంటే నామినేషన్స్ అనుకుంటే దట్స్ రాంగ్. గుజరాత్ లాంటి రిలేటివ్లీ రిచర్ స్టేట్లో డొలెరా లాంటి సిటీస్ని డెవలప్ చేయాలని నామినేషన్సే కాకుండా మనకన్నా బీద రాష్ట్రాలైన నాగాల్యాండ్, ఓకే, అది నాగాకి అనే గ్లోబల్ సిటీని డెవలప్ చేయాలి అని చెప్పేసి అది కూడా ప్రపోజల్ పెట్టింది. అండ్ మధ్యప్రదేశ్ ఏమో ఉన్న జబల్పూర్ని ఇంకా ఎక్స్టెన్షన్కి ప్రపోజల్ పెట్టింది. సో పాయింట్ ఏంటంటే, రిచ్ స్టేట్సే కాదు, మనకన్నా బీద రాష్ట్రాలు కూడా మాకు కొత్త సిటీస్ కావాలి అని చెప్పి వాళ్ళు ప్రపోజల్స్ పెట్టాయి. అయినా వీళ్ళందరికీ పిచ్చేమో కదా, కొత్త సిటీస్ డెవలప్ చేయడం ఎందుకు? ఉన్న సిటీని ఏదో ఒకటి పట్టుకుని దాన్ని డెవలప్ చేసేయచ్చు కదా. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేనేమి వైజాగ్ని వెటకారంగా అనట్లేదు. ఐ లవ్ వైజాగ్ యాజ్ అ సిటీ. వైజాగ్ని కంపల్సరీగా మనం డెవలప్ చేయాలి. నా పాయింట్ ఏంటి అంటే, వైజాగ్తో పాటు మిగతా రీజన్స్లో ఉన్న అదర్ సిటీస్ని, ఎస్పెషలీ అమరావతి, కర్నూలు ఇలాంటి సిటీస్ని, అండ్ అవే కాదు, ఈవెన్ నెల్లూరు, తిరుపతి, ఒంగోలు ఇలాంటివి కూడా మనం డెవలప్ చేయాలి. ఇప్పుడు హైదరాబాద్లో, తెలంగాణలో చూడండి, హైదరాబాద్ మీదే సెంట్రిక్గా డెవలప్ అయిపోయిందని చెప్పేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ వాళ్ళ రెజీమ్లో చెప్పిన తర్వాత వాళ్ళు Tier 2 సిటీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారా లేదా? కరీంనగర్, వరంగల్ ఇలాంటి వాటిల్లో ఐటీ పార్క్స్, ఐటీ హబ్స్ మీద వాళ్ళు ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారా లేదా? అంటే ఏంటి, వాళ్ళు ఉన్న Tier 2 సిటీస్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి రియలైజ్ అయినప్పుడు మనం ఇప్పుడు స్టార్ట్ అవుతా, మనం వైజాగ్ సెంట్రిక్గా వెళ్తున్నాము, మిగతా సిటీస్ ప్రస్తావన అనేది నా పాయింట్ తప్ప. ఐ లవ్ వైజాగ్. నాకు వైజాగ్ని డెవలప్ చేస్తే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇంకా వైజాగ్ చేయాలి కూడా. సో ఇండియన్ గవర్నమెంట్ ఇలాగా వచ్చిన 26 ప్రపోజల్స్లో నుంచి వాళ్ళు ఫైనల్గా 8 అర్బన్ ఏరియాస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని డెవలప్ చేస్తారంట. ఒకవేళ నాగాల్యాండ్లో నాగాకి అనే సిటీ సెలెక్ట్ అయిందనుకోండి, మనం ఏమనుకోవాలి? అప్పుడు మనం నాగాల్యాండ్ కన్నా బీద రాష్ట్రంగా అనుకోవాలా మన ఆంధ్రాని, లేదా
మనకన్నా బీద రాష్ట్రమైన నాగాలాండ్లో లీడర్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేశారు అని చెప్పి అనుకోవాలా? మీకే వదిలేస్తున్నా. ఇది ఇండియాలో పరిస్థితి. ఇప్పుడు వరల్డ్ వైడ్ ఏం జరుగుతుందో కూడా చూద్దాం. ఫ్రెండ్స్, లాస్ట్ 10 yearsలో 91 న్యూ సిటీస్ని డిఫరెంట్ కంట్రీస్ అనౌన్స్ చేశాయి. అండ్ ఎస్పెషలీ లాస్ట్ 1 yearలో 15 న్యూ సిటీస్ వరల్డ్ వైడ్ కొత్త సిటీస్ని అనౌన్స్ చేశారు. ఈజిప్ట్లో, మనలాగా రిలేటివ్లీ డెవలపింగ్ కంట్రీ కేటగిరీలోకి వచ్చే ఈజిప్ట్లో న్యూ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఈజ్ బీయింగ్ బిల్ట్. న్యూ క్యాపిటల్ సిటీతో పాటు వాళ్ళు ఒక 5 మెయిన్ సిటీస్ని కూడా డెవలప్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఒక డజన్ స్మాల్ సిటీస్ని కూడా ఈజిప్ట్లో డెవలప్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఇదే ట్రెండ్. కాలిఫోర్నియా ఫర్ ఎవర్ అని చెప్పేసి కాలిఫోర్నియాకి దూరంగా ఒక కొత్త సిటీని బిల్డ్ చేయడానికి ఎన్నో ఇయర్స్ నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. అరిజోనా అండ్ నెవాడాలో బిల్ గేట్స్ అండ్ మార్క్ లోర్ కొత్త సిటీస్ని బిల్డ్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ పీటర్ థీల్, మీకు వినే ఉంటే, హీఈస్ ఆల్సో బిలియనియర్ ఇన్వెస్టర్. హీఈస్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ బిల్డింగ్ న్యూ సిటీస్. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ ఆయన రీఎలక్షన్ క్యాంపెయిన్లో కొత్తగా ఒక 10 ఫ్రీడమ్ సిటీస్ని బిల్డ్ చేస్తాను అని చెప్పేసి హీ యాక్టివ్లీ ఈస్ టేకింగ్ ఇన్ టు హిస్ క్యాంపెయిన్. ఈజిప్ట్ లాంటి రిలేటివ్లీ డెవలపింగ్ కంట్రీలో ఎలా ఉందో పరిస్థితి చూసాం. అండ్ యూఎస్ లాంటి డెవలప్డ్ కంట్రీలో ఈ గ్రీన్ఫీల్డ్ సిటీస్ గురించి ఎలాగుందో చూసాం. ఇప్పుడు మనకన్నా పూరర్ కంట్రీస్లో కూడా ఇదే ట్రెండ్ ఉందా అంటే ఎస్, ఇదే ట్రెండ్ ఉంది. మీరు కెన్యాలో నైరోబీ తీసుకుంటే, అక్కడ ఒక ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ ఒక న్యూ సిటీని బిల్డ్ చేస్తా ఆల్రెడీ ఒక 5,000 పీపుల్ అక్కడ ఆల్రెడీ ఉంటున్నారు. ఒక చిన్న గేటెడ్ విలేజ్ లాగా ఆ సిటీలో బిల్డ్ చేసుకొని పీపుల్ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ లివింగ్. ద సేమ్ ఇన్వెస్టర్ ఇస్ బిల్డింగ్ 7 other cities అక్రాస్ 5 different countries in Africa. అండ్ ఈవెన్ సౌదీ అరేబియాలో కూడా నియోమ్ అనే న్యూ సిటీని బిల్డ్ చేస్తున్నారు. కింగ్డమ్ ఆఫ్ భూటాన్లో ఒక మైండ్ఫుల్నెస్ సిటీ అని చెప్పేసి ఒకటి బిల్డ్ చేస్తున్నారు. ఇండోనేషియాలో న్యూ క్యాపిటల్ నుసాంతరాన్ని బిల్డ్ చేయడానికి ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో ఇండియా అండ్ వరల్డ్ వైడ్ జరుగుతున్న డెవలప్మెంట్స్ సమరీ ఏంటి అంటే, వినడానికి 3 క్యాపిటల్స్ విడ్డూరంగా ఉండొచ్చేమో కానీ గ్రీన్ఫీల్డ్ సిటీస్ని, కొత్త సిటీస్ని బిల్డ్ చేయడంలో మనకన్నా బీద రాష్ట్రాలైన నాగాలాండ్ దగ్గర నుంచి మనకన్నా పూరర్ కంట్రీస్ లాంటి కెన్యా, భూటాన్ అండ్ మనలాంటి డెవలపింగ్ కంట్రీ జోన్లోకి వచ్చే ఈజిప్ట్, ఇండోనేషియా అండ్ ఈవెన్ సౌదీ అరేబియాలో కూడా యాక్టివ్గా న్యూ సిటీస్ని బిల్డ్ చేసే వర్క్స్ నిన్న మొన్న కాదు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అండ్ రీసెంట్ ఇయర్స్ నుంచి ఇంకా యాక్టివ్గా సిటీస్ని బిల్డ్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, మీరు ఇందులో గమనిస్తే ఇందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా బిల్ గేట్స్, పీటర్ థీల్ ఇలాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అనమాట. అంటే వీళ్ళందరూ అరే ఒక 10 లక్షలు పెట్టండి రా, సంవత్సరం తర్వాత కొడితే 10 కోట్లు లేదంటే ఇంటికి పోతాం అనే లాటరీ అండ్ జాక్పాట్ బ్యాచ్ కాదు వీళ్ళంతా. దీస్ ఆర్ ఆల్ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్. వీళ్ళు డీప్ రీసెర్చ్తో మల్టిపుల్ జనరేషన్స్ ముందుకెళ్ళి ఆలోచించి ఇన్వెస్ట్ చేసే టైప్ అనమాట వీళ్ళు. సో న్యూ సిటీస్ ఇండియాలోకి ఎందుకు కావాలి అని చూసాం. వరల్డ్ వైడ్ న్యూ సిటీస్ మీద ఎంత అగ్రెసివ్గా వర్క్స్ జరుగుతున్నాయో చూసాం. మరి మన ప్రాబ్లం ఏంటి? మన దగ్గరికి వచ్చేసరికి అమరావతి సిటీ అనేది ఒక భూతం అయిపోయింది. అమరావతిని బిల్డ్ చేయడం అనేది ఒక ఇంపాసిబుల్ థింగ్ అనే స్టోరీని మ్యానుఫ్యాక్చర్ చేసి జనాల్లోకి సక్సెస్ఫుల్గా వెళ్ళిపోవడానికి ఒక 5 reasons చూద్దాం. ఒకటి, ఈ రీజన్లో కమ్మా కమ్యూనిటీ పాపులేషన్ స్ట్రాంగ్గా ఉండడం. అండ్ అది టీడీపీకి సపోర్టింగ్ పాపులేషన్ అనుకొని వైసీపీ దానికి యాంటీగా తీసుకోవడం అనేది ఒక రీజన్ అవ్వచ్చు. అండ్ సెకండ్ది, పొలిటికల్గా రీజనల్ పోలరైజేషన్ క్రియేట్ చేయడానికి ఈ స్టోరీని యాక్టివ్గా జనాల్లోకి పంపించి ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఈ వీడియోలో అమరావతి డెవలప్మెంట్ ఎక్కడికి వెళ్ళిపోయింది, వైజాగ్ని డెవలప్ చేయండి, విజన్ విశాఖ బాగానే ఉంది, వాట్ అబౌట్ విజన్ అమరావతి, వాట్ అబౌట్ విజన్ కర్నూలు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను కదా. సో ఇప్పుడు దీన్ని ఒక పొలిటికల్ పోలరైజేషన్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు సమ్వేర్ ఒక విని ఏమనొచ్చు, అందరూ అనరు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అరే చూడు, ఇతను వైజాగ్ డెవలప్ అయితే చూడలేకపోతున్నారు, సో అది ఓర్చుకోలేక ఇప్పుడు అమరావతి అమరావతి అని చెప్పేసి ఈస్ ట్రైయింగ్ టు రివైవ్ ద యాంటీ వైజాగ్ సెంటిమెంట్ అని చెప్పేసి నా మీద ఒక పాయింట్ ఆఫ్ వ్యూ జనరేట్ చేయడం చాలా ఈజీ. కానీ ఇక్కడెక్కడ మనం వైజాగ్ డెవలప్ చేయకూడదు అని చెప్పట్లా. అమరావతి డెవలప్మెంట్ పరిస్థితి ఏంటి, కర్నూలు డెవలప్మెంట్ పరిస్థితి ఏంటి, ఈ అన్ని రీజన్స్ డెవలప్ చేయాలి, డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ అన్న మీ థియరీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి మనం క్వశ్చన్ చేస్తున్నాం. దీన్ని బిట్స్ అండ్ పీసెస్గా కట్ చేసుకొని, అంటే నేననే కాదు ఎవరు ఇలాంటి ఆర్గ్యుమెంట్ మాట్లాడినా కూడా, అరే వీళ్ళందరూ వైజాగ్ యాంటీగా ఉంటున్నారు, అంటే వైజాగ్ డెవలప్ అవడం వీళ్ళకి నచ్చట్లేదు, సో ఈ విజయవాడ అమరావతి సపోర్ట్ చేసే వాళ్ళు వైజాగ్ యాంటీ అని చెప్పేసి ఒక నరేటివ్ని బిల్డ్ చేయొచ్చు. దానివల్ల వైసీపీకి ఎలాంటి బెనిఫిట్ రావచ్చు అంటే, దిస్ ఇస్ జస్ట్ మై థియరీ, దిస్ కుడ్ బి అట్టర్లీ రాంగ్. సో ఇప్పుడు మనకి 3 రీజన్స్ ఉన్నాయి: రాయలసీమ, ఉత్తరాంధ్ర అండ్ రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కోస్తాంధ్ర. ఇప్పుడు రాయలసీమలో లెట్సే వైసీపీ స్ట్రాంగ్ ఉందనుకుందాం, అండ్ కోస్తాంధ్రలో లెట్సే ఈ క్యాపిటల్ ఇష్యూ వల్ల వీటన్నిటి వల్ల లెట్సే వైసీపీకి యాంటీగా ఉన్నారు అనుకుందాం. అప్పుడు ఉత్తరాంధ్ర ఓటర్ బేస్ని వాళ్ళ సైడ్ సొలిడిఫై చేసుకోవడానికి ఈ కోస్తాంధ్ర వాళ్ళు వాళ్ళకి యాంటీగా ఉన్నారు అని చెప్పే పోలరైజేషన్ వాళ్ళు క్లియర్గా క్రియేట్ చేయగలిగారు అనుకోండి. అప్పుడు ఏమైందంటే రాయలసీమ వాళ్ళ బకెట్లో ఉంటుంది, ఉత్తరాంధ్ర వైసీపీ బకెట్లోనే ఉంటుంది.
అప్పుడు ఒకవేళ ఈ కోస్తాంధ్ర వాళ్ళకి పొలిటికల్గా ఈ క్యాపిటల్ సిటీ అనేది ఇష్యూ అయినా కానీ 2/3 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కవర్ అయి ఉంటుంది కాబట్టి ఆ పోలరైజేషన్ అనేది వైసీపీకి హెల్ప్ అవుతుంది. సో అందుకని అమరావతిని ఒక బూచిలాగా వైజాగ్ సెంట్రిక్గా డెవలప్మెంట్ని మనం బిల్డ్ చేయగలిగితే వైసీపీకి ఒక అడ్వాంటేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. కుడ్ బి అటర్లీ రాంగ్. అండ్ థర్డ్ రీజన్, ఈ అమరావతి సిటీ అనేది ఇంపాసిబుల్ అని డ్రైవ్ చేయడానికి ఒక థర్డ్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే, మన స్టేట్లో వైసీపీ వెల్ఫేర్ బెనిఫిట్స్ తీసుకునే వాళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వెల్ఫేర్కి ఎలిజిబుల్ అయ్యే పాపులేషన్ జనరల్గా ఎక్కువ ఉంటారు కాబట్టి వైసీపీ నుంచి వెల్ఫేర్ స్కీమ్స్కి వాళ్ళు తీసుకోవడం, వాళ్ళ బెనిఫిషరీస్గా వాళ్ళకి ఆ బెనిఫిట్స్ వస్తూ ఉండొచ్చు. అందులో వెల్ఫేర్కి వచ్చేసరికి వైసీపీ చాలా స్ట్రాంగ్గా డెలివర్ చేసింది కాబట్టి రిలేటివ్ టు అదర్ రిజైమ్స్ మన నెంబర్స్ చూడొచ్చు. ఇప్పుడు ఈ వెల్ఫేర్ బెనిఫిషరీస్ దగ్గర వైసీపీకి ఒక స్ట్రాంగ్ లెవరేజ్ ఉంటుంది, నమ్మకం పరంగా, డెలివరీ పరంగా, ట్రస్ట్ ఓవరాల్గా. సో ఇప్పుడు అంత ట్రస్ట్ గెయిన్ చేసుకున్న వైసీపీ పార్టీ జగన్ గారే వచ్చి అమరావతి సిటీని బిల్డ్ చేయడం కుదరదు, వైజాగే మనకి చాలా మంచిది అని చెప్పారనుకోండి, ఈ వెల్ఫేర్ బెనిఫిషరీస్ అందరికీ కూడా ఆ 1కి 100 సార్లు 1000 సార్లు అమరావతి అనేది భూతం, అమరావతి అనేది ఇంపాసిబుల్, అమరావతి కట్టాలంటే లక్షల కోట్లు అవుతుంది అని 1కి 1000 సార్లు వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటే స్లోగా మెజారిటీ ఆఫ్ ద స్టేట్ మాసెస్లోకి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్లోకి ఇదే నిజం అని చాలా ఈజీగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటాయి. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఫర్ వైసీపీ బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ డెలివరీ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్. అండ్ ఫోర్త్ రీజన్, టీడీపీ టైంలో అమరావతి చుట్టూర్తా క్యాపిటల్ స్ట్రక్చర్స్ కానీ క్యాపిటల్ రిలేటెడ్ డెవలప్మెంట్ సీరియస్గా జరగకుండా 5 years ఆగొట్టేయడం. దానివల్ల టీడీపీ పర్ఫార్మెన్స్ మీద జనాలకి డౌట్స్ వచ్చేసి ఈ క్యాపిటల్ డెవలప్మెంట్ పట్ల వైసీపీకి అది అడ్వాంటేజ్గా మారుండొచ్చు. లాస్ట్ది, ఫిఫ్త్ది, ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమనుకుంటున్నా అంటే రీజన్గా, ఫ్రెండ్స్, ఒక సిటీని ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేయడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. పేరుకి రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగిపోద్ది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని అనుకోవడం అనేది దాని అప్ సైడ్ అయితే, దీని డౌన్ సైడ్ ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్స్ దే టేక్ వెరీ లాంగ్ టైం. అంటే 2, 3, 4, 5 years కాదు నేను చెప్పేది, 10, 15, 20 years అండ్ అబౌవ్. అండ్ జనాలు ఇది నమ్మాలి అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఎప్పుడో ఒకటి వస్తుంది, అందుకోసం వెయిట్ చేయాలి అంటే చాలా రిస్కీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా. సో ఎప్పుడో వస్తుంది అనే దాంతో పోలిస్తే ఇదిగో ఆల్టర్నేట్ వైజాగ్ ఉంది, రెడీగా వెళ్ళిపోవచ్చు, అండ్ మీకు వెల్ఫేర్ డబ్బులు మేము ఇస్తున్నాము అని చెప్పేసి ఆల్టర్నేట్గా జగన్ గారి నరేటివ్తో పోలిస్తే ఈ అమరావతి నరేటివ్ అనేది దో ఇట్ సౌండ్స్ గ్రాండ్, దో ఇట్ సౌండ్స్ ఫ్యూచరిస్టిక్, ఇట్ ఆల్సో లుక్స్ రిస్కీ. అందుకనే మీరు జనాల్లో ఈ లక్షల కోట్లు అయిపోద్ది అని చెప్పేసి వాళ్ళ క్లోజ్గా ఎందుకు స్టిక్ అయిపోయింది అంటే, బికాజ్ ఈ ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్లో ఆ రిస్క్, లాంగ్ జెస్టేషన్ పీరియడ్స్ వల్ల వాళ్ళు విజువలైజ్ చేసుకోరు. మ్యాక్సిమం జనాలు అందరు రిస్క్ టేకింగ్ ఫ్యూచరిస్టిక్ థింకర్స్ ఉండరు కదా. సో అందుకని ఈ అమరావతి విజన్కి కౌంటర్గా రెడీమేడ్గా అక్కడ ఆల్రెడీ వైజాగ్ ఉంది, ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం అనే నరేటివ్ చాలా ఈజీగా సెల్ అయిపోద్ది. సో ఈ 5 reasons వల్ల అమరావతి సిటీ అనేది ఒక ఇంపాసిబుల్ సిటీ అనే స్టోరీని మ్యానుఫ్యాక్చర్ చేయడం అండ్ జనాల్లోకి అది ఈజీగా పెనిట్రేట్ అయిపోయి జనాలందరిలో అమరావతి అంటే లక్షల కోట్లు, అదొక వైట్ ఎలిఫెంట్ అని చలామణి అయిపోవడానికి తోడ్పడిన రీజన్స్ అని నేను అనుకుంటున్నా. అండ్ మన ఆనరబుల్ సీఎం విజన్ విశాఖలో ఆయన అమరావతి సిటీ బిల్డ్ చేయడం అనేది ఇంపాసిబుల్, ఇంప్రాక్టికల్ అని చెప్పేసి ఆయన తేల్చి అవతల పడేశారు. అది ఫండమెంటల్గా అందులో పెద్ద బిగ్గెస్ట్ ఫ్లా ఏంటి అంటే, ఆయన చెప్పిన లెక్క ఎకరానికి 2 కోట్లు అవుద్ది బేసిక్ కమ్యూనిటీస్ దాన్ని డెవలప్ చేయడానికి, పెద్ద విజన్లు కాకపోయినా ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఒక 2 crores per acre అవుతుంది. అండ్ మనకు 50,000 acres కావాలి. సో ఓవరాల్గా 1,00,000 కోట్లు కావాల్సి వస్తుంది. అండ్ ఇది రావడానికి మనకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, దాని ఫ్యూచర్ వాల్యూ ఎంత, నెట్ ప్రెసెంట్ వాల్యూ ఎంత అని చెప్పేసి ఓవరాల్గా 1,00,000 కోట్లు అనేది ఇంపాసిబుల్ అని చెప్పి అవతల పడేశారు. ఫ్రెండ్స్, అందులో అసలు ఫండమెంటల్ ఫ్లా ఏంటి అంటే, ఇప్పుడు 1,00,000 కోట్లు ఫస్ట్ day 1 నుంచి ఎవరు ఇన్వెస్ట్ చేయరు. ఓకే, ఒక 5,000 crores 2,000 crores అలా గ్రాడ్యువల్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ ప్యారల్గా ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నప్పుడు అక్కడ క్యాపిటల్ సిటీ డెవలప్ అవుతుంది అని చెప్పేసి చాలా ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. సో మీరు వేసిన ఫ్యూచర్ వాల్యూ ఎస్టిమేషన్స్లో ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ని మీరు తీసుకున్నారా? సార్, మీరు అక్కడ తీసుకోలేదు. సో దట్ ఈస్ అ ఫండమెంటల్ ఫ్లా. ఎప్పుడైతే మనం 1,00,000 కోట్లు అవుతుంది లేదా ఫ్యూచర్లో 10 లక్షల కోట్లు అవుతుంది, 20 lakhs crores అవుతుందని మీరు ఎస్టిమేట్ వేస్తారో, దాంతోపాటు ఎస్టిమేటెడ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ కూడా మీరు ఫ్యాక్టరింగ్ చేసి అప్పుడు కదా మీరు నెట్ దాని వాల్యూ చెప్పాల్సింది. ఎన్ని సంవత్సరాలకు బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి సిటీ ప్రాఫిటబుల్గా మారుతుంది అనేది అప్పుడు కదా కన్క్లూడ్ చేయాల్సింది. సింపుల్గా అదేమీ లేకుండా ఎకరానికి 2 కోట్లు, సో 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు అండ్ అది మనకు అవ్వదు అనేది, సార్, దట్ ఈస్ ద ఫండమెంటలీ ఫ్లాడ్ లాజిక్. నేనైతే దానికి అసలు కన్విన్స్ కాను. అండ్ మీరు అది రీజన్గా చూపించి అమరావతి కట్టడం ఇంపాసిబుల్ అంటే మాత్రం, సార్, దట్ ఈస్ నాట్ సౌండింగ్ ఫేర్. ఎన్నో ఇన్నోవేటివ్ ఫైనాన్సింగ్ ఆప్షన్స్ ఉన్నాయి.
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ దగ్గర నుంచి ఇంకా బోలెడు రకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ని ఫండ్స్ని రేజ్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ల్యాండ్ పూలింగ్ లాంటివి మీరు పక్కన పడేసినా కానీ ఇంకా బోలెడు ఉన్నాయి. అవన్నీ మీరు ఎందుకు ఎక్స్ప్లోర్ చేయాలా? ఒకవేళ టీడీపీలోనే స్కామ్స్ జరిగాయి, స్కాండల్స్ జరిగాయి అని మీరు అంటే ఏవి ప్రూఫ్స్ ఏవి? అవేమీ లేకుండా వైజాగ్ సెంట్రిక్గానే డెవలప్మెంట్ మీరు ఫోకస్ చేసి మీ 10 years విజన్ని విజన్ విశాఖలో మీరు ప్రెజెంట్ చేయడం అండ్ విజన్ అమరావతి, విజన్ కర్నూలు ఏమీ లేకపోవడం అనేది కన్సర్నింగ్ సార్. మీరు విజన్ విశాఖ ప్రెజెంట్ చేయండి, వైజాగ్ని డెవలప్ చేయండి, కానీ రెస్ట్ ఆఫ్ ద రీజన్స్ పరిస్థితి ఏంటి? సో ఫ్రెండ్స్, కన్క్లూజన్ ఏంటి అంటే కొత్త సిటీస్ని బిల్డ్ చేయడం అనేది అసలు ఇంపాసిబుల్ థింగ్ కాదు. మన ఆనరబుల్ సీఎం గారు ప్రొడ్యూస్ చేసిన ఇంపాసిబుల్ థింగ్ అనే లాజిక్ కూడా ఫండమెంటలీ ఫ్లాడ్ లాజిక్. అండ్ మనకన్నా బీద రాష్ట్రాలు, నాగాల్యాండ్ లాంటి స్టేట్స్ కూడా కొత్త సిటీస్ కావాలని చెప్పేసి యాక్టివ్గా పర్సూ చేస్తున్నాయి. మనకన్నా పూరర్ కంట్రీస్ లైక్ కెన్యా, భూటాన్ అండ్ ఆఫ్రికాలో మెనీ కంట్రీస్ వాళ్ళందరూ కూడా సిటీస్ని బిల్డ్ చేసే పనిలో యాక్టివ్గా, అగ్రెసివ్గా పర్సూ చేస్తున్నారు. అండ్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూఎస్ ఎలాగ పర్సూ చేస్తున్నారో వాటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ వీటన్నిటిని డ్రైవ్ చేసేది ఫండమెంటలీ ఏంటి అంటే గ్రోయింగ్ పాపులేషన్ అండ్ అర్బనైజేషన్. ఒక కొత్త సిటీని బిల్డ్ చేసే అవసరం ఎంత ఉంది, ఇండియాలో ఎంత అవసరం ఉంది కొత్త సిటీస్ రావడానికి, అండ్ వరల్డ్ వైడ్ కొత్త సిటీస్ బిల్డ్ చేయడానికి ఎంత స్ట్రాంగ్గా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా కూడా మనం అమరావతి కొత్త సిటీని బిల్డ్ చేసుకోవడం అంటే మాత్రం అదొక భూతం అయిపోయింది. అండ్ అదొక ఇంపాసిబుల్ సిటీ కింద స్టోరీ మ్యానుఫ్యాక్చర్ చేసి జనాల్లోకి సక్సెస్ఫుల్గా అది వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా అమరావతి అనేది ఇంకా మీరు ఇంపాసిబుల్ అనుకుంటే ఆ ఇంపాసిబుల్ అని ప్రూవ్ చేసే లాజిక్ ఏంటో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.